కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో చూసాను. అందులో ఒక ఆయన నన్ను పిలిచి, ఇన్ని గంటలు దేని కొరకు ఎదురు చూసావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడడానికే కూర్చున్నాను అన్నాను. ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు. నేను ఆశ్చర్యపోయిన. ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది. గీత త్రిశూలం కింద మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు, ఇదే నా చిట్ట చివరి దర్శనం, నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్షమాల కూడా బహూకరించారు. నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఆగిపోయింది. మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయింది, అంతే పడిపోయింది కింద. వెళ్ళి చూశారు, కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు, నిరంతరం ఈశ్వరుణ్ణే తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది. అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క స్థితి సుఖబ్రహ్మ పొందలేదా, కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ప్రహ్లాదాదులకు పసితనం నుంచి భక్తి అలవడడం ఈశ్వరుడు యొక్క సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం, సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి, నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నవాడిని. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని విషయాలు, కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఇది నేను కాదన్నవాడెవడో వాడు 4వ అవస్థ వైపుకి అడుగులు మొదలు పెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏమవుతుందంటే అసలు గురువు లేకుండా సాధ్యం అవుతుంది. అది ఇందువల్ల సాధ్యం అవుతుందంటే గురువుగారు లేకుండా సాధ్యం అవుతుందని కాదు, గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు. గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు శుశ్రూష చేసి గురువు గారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మ్యత పెంచుకున్న కారణం చేత జ్ఞానం ఆవిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారబ్ధవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడికి ఉండిపోతే తదనంతర జన్మలో ఏమవుతాడంటే ఒక్కొక్కసారి గురువు గారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం. అలాగా ఉన్నారు మహాత్ములు. రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణజన్ముడు. అందుకే ఆయన ఒక గురువు గారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు. ఆయనకి ఇలా చూస్తున్నట్టు ఉండేవారు, కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నది ఏమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగా? అది పరమహంస అంటే.
పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు చేసేస్తాడు, వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి. అందరిలో ఉన్న బ్రహ్మములో తాను అయిపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి, తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి ఆనుషంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి, కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతుండేవారు, సంతోషంగా అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు, ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లెంపకాయ కొట్టారు. కొట్టే ఆవిడకి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి? ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పొచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా. శరీరంతో చేయడం కాదు, మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు, భగవాన్ రమణులకు గురువు లేరు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఇప్పుడు చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కనుంచండి, నీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు జ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోట్లేదు. ఎప్పుడు అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేం వస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం? ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరు ఏమవుతారో అప్పుడు మీ గురించి ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు? కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించాలి. మనం చిన్న చిన్న కష్టాలకి కదిలిపోతాం జీవితంలో. కదిలిపోయి బాబోయ్ ఎంత కష్టమో ఎంత కష్టమో ఎంత కష్టమో అంటాం. కారణం ఏమిటంటే మనం ఆ కష్టమునందు వెంటనే తాదాత్మ్యత పొందేస్తాం, సంసారముతో తాదాత్మ్యత పొందుతాం. విధిని నిర్వహించాలి, ఒక తండ్రిగా నీ విధిని నువ్వు నిర్వహించాలి అంతే తప్ప అందులో వచ్చేటటువంటి సుఖదుఖములతో నువ్వు తాదాత్మ్యత పొందేస్తే నీ స్వధర్మమును నువ్వు నిర్వహించలేవు, జారిపోతావు. అయితే రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్తారు, పనసకాయ కొట్టాలి, కానీ పనసకాయ కొట్టేటప్పుడు తప్పకుండా ఓ పని చెయ్యాలి. చేతులకి నూనె రాసుకొని పనసకాయ కొట్టిన వాడికి జిగురంటుకోదు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుని సంసారంలో ఉన్నవాడికి కష్ట సుఖములకు ఈశ్వరుడు ఇతపూర్వం నేను చేసిన పాపపుణ్యములకు ఆయన ఇస్తున్న ఫలితము. కాబట్టి వేరొకసారి నా వలన అటువంటి పాపములు జరగకుండుగాక అని నిలబడిపోతాడు తప్ప లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండి నేను అంతే చాలును శంకర అంటాడు దుర్జటి. ఆ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటాడు తప్ప పాదముల నుంచి మాత్రం విడువడి పొందడు. ఆ కాలము ఎంత దుస్తరంగా ఉంటుందో మీరు భీష్ముడి యొక్క స్థితిలో మొదటి పద్యాన్ని విని బాగా ధారణ చేశారనుకోండి. కొన్ని ఎలా ఉంటాయో తెలుసా అండి? హార్ట్ అటాక్ ఎప్పుడైనా మైల్డ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సాధారణంగా 2 ట్యాబ్లెట్లు జేబులో పెట్టుకుంటారు. ఒకటి డిస్ప్రిన్ అన్న ట్యాబ్లెట్, ఒకటి రెండో దాని పేరు నాకు జ్ఞాపకంలో లేదు, కానీ ఆ నాలుక కింద పెట్టుకుని చప్పరిస్తే అది కొంచెం సేపు టైం ఇస్తుంది. ఆ ట్యాబ్లెట్ ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. మా గోపి గారి జేబులో ఉంటుండేవి ఆ ట్యాబ్లెట్లు. అవి ఆ ట్యాబ్లెట్లు 2 జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. అలా మన జీవితంలో తప్పకుండా కనీసం ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి. అవి వస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి, మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. వేరొకరు మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు. ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి, మనిషిని నాశనం అయిపోతాడు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. శోకం ఆవరించగానే ముందు దేన్ని పాడు చేసేస్తుందంటే ధైర్యం పోతుంది. తర్వాత స్మృతం, ఏది విన్నాడో అది పోతుంది. కాబట్టి విన్నది గుర్తు లేదు, ధైర్యం లేదు, పిరికివాడైపోతాడు, ఆలోచన ఉండదు. కాబట్టి తొందరగా నశించిపోతాడు, పడిపోతాడు ఆ కష్టానికి. అలా పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులు ట్యాబ్లెట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి.
ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాడు ఎందుకైనా మంచిదని జేబులో ఎలా పెట్టుకుంటాడో తప్పకుండా అలా కొన్ని పద్యాలు మీరు మేధస్సునందు పెట్టుకోవాలి. ఎందుకంటే కష్టము రాని జీవితము నాకు ఉండి తీరుతుంది అని నమ్మకం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ప్రతి క్షణం మనకు అనుమానమే, ఏమో ఎట్నుంచి కష్టం వస్తుందో అని. కష్టం వస్తే వచ్చిన కష్టాన్ని ఇలా తుడిచేసి లేకుండా మీరు చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి మీకున్న అవకాశం ఏమిటి? ఒక్కటే, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మీకు కావాలి. ఈ తట్టుకునే శక్తి మీకు ఉందనుకోండి, మీరు మీ స్వస్థితి నుంచి జారిపోరు. దాన్ని తట్టుకుంటారు, ఇంకొకరికి ఉపకరించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు అలా తట్టుకునేటట్టు చెయ్యగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి. భాగవతంలో మిగిలినంతా విడిచిపెట్టి భీష్మస్థుతిని ఒక్కదాన్ని వ్యాసుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చి ఉంటాడండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ప్రతి పద్యం కూడా మహత్తరమైనటువంటి ఒక్కొక్క క్యాప్స్యూల్. అది మీకు నోటికి వచ్చాయనుకోండి ఆ పద్యాలు మీకు వస్తే అవి ఎలా మెట్లెక్కిస్తాయో మీకు చూపిస్తానో ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట మనం దేనికి లొంగుతాం జీవితంలో? కష్టానికి లొంగుతాం. ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు, ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా, వారు ఉప పాండవులు పోయారు కదా, ధర్మరాజుని చూసి అన్నాడు, అయ్యో ఉప పాండవులు పోయారట కదా, ఏమిటో పాపం మీ కర్మ అనలేదు. ఎన్ని కష్టాలు పడిందయ్యా కుంతి, పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు, తండ్రి లేని బిడ్డలై పెరిగారు, ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది, ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు. శవా ఎలా వదలలేదో తెలుసా? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తొడువచ్చనట. ఈ పాండవులకు కష్టము కలుగుట ఎంత చిత్రమో, ఎంత గొప్ప పద్యమో చూడండి. రాజట ధర్మజుండు, ఇవాళ యావత్ భరతఖండానికి ధర్మరాజు గారు రాజు కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే. ఓన్లేండి ధర్మరాజు గారు రాజు అయితే ఏముందండి, బలహీనుడు అందామా? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. ఎవరు? ఆయన తమ్ముడు ఎవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు, కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో. అందామా? శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు. అది పాములా కనపడుతుంది, శవంలా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకొని విట్టి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారు అటువంటి కోదండం. ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి. అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున పల్గుణ పార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతాడు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలు వేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. ఓన్లేండి ఇన్ని పట్టుకుంటాడు, కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా? సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలములయందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. ఓన్లేండి ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా? ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడు, ఆ ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడు వచ్చనట. వీరికి ఆపత కల్గుటకి ఏమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! కొన్ని సహజ మరణం కాదు, ఒక్క శత్రువు వచ్చి రాత్రి చంపేతలు మనిషి. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది.